వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తెలంగాణ సోమార్పేట గ్రామ అఖిలపక్ష నాయకుల డిమాండ్ శుక్రవారం ఎల్లారెడ్డి బంధుకు పిలుపు మేరకు ఇటీవల జరిగిన రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా జరిగిన ఎన్నికల్లో ఎల్లారెడ్డి మండలంని సోమార్పేట గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల ఎన్నికల్లో అభ్యర్థిపై కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కురుమా సాయిబాబా సోదరుడు కురుమా చిన్న చిరంజీవి ప్రత్యర్థి ఇంటిపై ట్రాక్టర్తో దాడి చేసి హత్యా ప్రయత్నం చేసినందుకు గ్రామంలోని ప్రజలందరూ మూకమ్మడిగా ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమంలో భాజపా నాయకులు సంఘీభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇందులో ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సురేందర్ పాల్గొని మాట్లాడుతూ దోషులను వెంటనే అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కామారెడ్డి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా నిర్వహించారు. కానీ ఇప్పటి వరకు 7గురిపై ఫిర్యాదు చేయగా ఒకరిని మాత్రమే అరెస్టు చేసి మిగతా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులతో పాటు అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసులు మిగతా నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేయాలని స్థానిక ఎస్ఐని కోరారు. లేని ఎడల శుక్రవారం ఎల్లారెడ్డి బంద్ పిలుపునిచ్చినట్టు గ్రామస్తులతో పాటు అఖిలపక్ష నాయకులు ప్రకటించారు. కార్యక్రమంలో గ్రామస్తులు జనార్దన్ రెడ్డి, పెద్ద చిరంజీవులు, బాలరాజు రాజు, కృష్ణారెడ్డితో పాటు గ్రామస్తులు మరియు అఖిలపక్ష నాయకులు ఆదిమూలం సురేష్ కుమార్, పెద్దడ్ల నరసింహులు, శ్రవణ్, బర్కత్, మనోజ్, పృథ్వీరాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం గత 30-40 సంవత్సరాలుగా ప్రశాంతమైన వాతావరణంలోనే ఉన్న సందర్భం అందరికీ తెలుసు. కానీ ఈ మధ్యలోనే ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడం, రాజకీయాల కుట్రలు కుతంత్రాలు విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. గతంలో కూడా కొన్ని సంఘటనలు టీవీలలో, పేపర్లలో చూశారు. అన్యాయంగా బలి చేయడము, అన్యాయంగా దారుణాలు చేయడము, ఇలాంటి సంఘటనలు చూస్తూ కూడా సరేలే నడవని పోనీలే అని ఊరుకున్నాం. కానీ నిన్న రెండో విడతలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఎల్లారెడ్డి మండలంలోని సోమార్పేట గ్రామంలో అధికార పార్టీ అభ్యర్థి విజయం సాధించింది. సరే, విజయం సాధించిన వ్యక్తి ఆనందంలో ఉండాలి, కానీ మరుసటి రోజే అభ్యర్థి వాళ్ళ తమ్ముడు ట్రాక్టర్ తీసుకొచ్చి ఎవరైతే ఓడిపోయిన అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థి ఇంటి మీదకి తీసుకొచ్చి వారిని గుద్ది చంపడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా 2 మహిళలు సీరియస్గా ఉన్నారు. అది అందరూ జగమెరిగిన సత్యమే. యశోద హాస్పిటల్లో ఒకరు, వెల్నెస్ హాస్పిటల్లో ఒకరు హైదరాబాద్లో ఉన్నారు. అందులో ఒక పేషెంట్ అయితే అతి దారుణంగా ఉన్నది. బ్లీడింగ్ కారుతూ 4-5 సర్జరీలు చేయాలని డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇంత దారుణమైన సంఘటన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటి వరకైతే ఎక్కడ కూడా మేము చూడలేదు. దీనిపైన నిన్నగాక మొన్న భారీ ఎత్తున ఏదైతే సంఘటన జరిగిందో ఆ రోజు గ్రామస్తులు అందరూ దాదాపుగా 200-300 మంది, దాదాపుగా 200-300 మంది గ్రామస్తులు వచ్చి శిక్షించాలని భారీ ఎత్తున ధర్నా చేశారు. ధర్నాలో భాగంగా రాస్తారోకు దాదాపుగా 4-5 గంటల పాటు రాస్తారోకు చేయడం జరిగింది. దానిలో భాగంగానే అఖిలపక్ష నాయకులు పెద్ద వచ్చి కూడా బాధితులను పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఇస్తే మేము వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ చేస్తాము, మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ కంప్లైంట్లో 5-6 పేర్లు ఇచ్చారు గ్రామస్తులు. 5-6 పేర్లలో వారిని మాత్రమే అదుపులోకి తీసుకొని రిమాండ్ పంపడం జరిగింది. కానీ మిగతా వాళ్ళని మరి బహిరంగంగానే తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళు బయట ఉండడం వలన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇంకా కొంచెం భయం పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారిని కూడా అదుపులోకి తీసుకొని తగిన న్యాయం తర్వాత మీ పోలీసు ఎంక్వైరీలో మీకు వాళ్ళు దోషులను తేలితే యాక్షన్ తీసుకోండి, నిర్దోషులు అయితే వదిలేయండి, కానీ ముందుగా కస్టడీలోకి తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే, పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము దీనిపైన చర్య తీసుకుంటామన్నారు. కాకపోతే ఏంటంటే రేపటి వరకు వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఎల్లుండి అనగా శుక్రవారం మేము అఖిలపక్షం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా మేమందరం ఎల్లారెడ్డి బంద్ పిలుపునిచ్చి భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నిన్న ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బాధితులను హైదరాబాద్ పోయి పరామర్శించి ఆర్థిక సహాయం చేశామని చెప్తున్నారు. సంతోషం, ఆర్థిక సహాయం చేయడం సంతోషం. కానీ వారికి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఒకటి ప్రభుత్వ పరంగా ఉద్యోగం కావాలి, అలాగే ఆసుపత్రి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని సందర్భంగా నేను చేస్తున్నాను. మండలంలోని సోమార్పేట గ్రామంలో 15వ తేదీ నాడు జరిగినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. రాజకీయ కక్షలో భాగంగా మా గ్రామంలో
గెలుపొందినటువంటి అభ్యర్థి గుమ్మ బాపయ్య మరియు అతని కుటుంబ సభ్యుడైనటువంటి ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్మ సాయిబాబా మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ తమ్ముడిని చిరంజీవులను అనే వ్యక్తిని ప్రేరేపించి ఓడిపోయినటువంటి అభ్యర్థి బిట్లరాజు ఇంటిపైకి నిర్దాక్షిణంగా ట్రాక్టర్తో దాడి చేయగా 5గురు గాయపడినటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో 2 హైదరాబాద్లో చావు బతుకుల మధ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇది జరిగి 3 రోజులు జరిగినప్పటికీ ఇప్పటికీ ఒక్కరిని మాత్రమే రిమాండ్ చేయడం జరిగింది. అతనికి ప్రేరేపించినటువంటి వ్యక్తులను ఇప్పటి వరకు కూడా పోలీసులు అదుపులోకి తీసుకోలేరు. ఎందుకంటే ఎమ్మెల్యే అండా ఉందనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు అదుపులోకి తీసుకోలేరు. దీనికి అందరూ కూడా మాకు మండలంలోని అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అఖిలపక్షం తరఫున మాకు మద్దతు తెలుపుతున్నారు. వీరిని ముఖ్యంగా ప్రధాన కారణమైనటువంటి గుర్మ సాయిబాబా గుర్మ పాపయ్యలను అదుపులోకి తీసుకోకపోతే మేము శుక్రవారం రోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్కు ఎల్లారెడ్డి బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. ఇంకొక డిమాండ్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ మీద మాకు నమ్మకం లేదు. ఆ విచారణ బహిరంగంగా చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరిగిన వాళ్ళని కూడా ఫోన్లు చేసుకుంటా బెదిరిస్తున్నా వేరే ఇలాంటి ఇప్పటికీ ఊరుకోలేదు. మా మాజీ అధ్యక్షులు కూడా చెప్పారు గారు అవసరం ఏం కూడా చేసి గుమ్మ సాయిబాబా పార్టీ ఆఫీస్ మీద పోతే ఏమైతే పేకులు పెళ్ళైన పెడతారా సార్ అంటే ఆయన కూడా చెప్తాడు. చేసేటి అన్ని ఖచ్చితంగా ఉద్దేశంగా చేసి లేదు ప్రమాద వర్షం జరిగినాయి అసలు మాట్లాడడం సిగ్గు చేయడు. అట్లా ఎన్నిసార్లు చెప్పినా 1 కాదు 2 కాదు 4 5 సంఘటనలు. అత్యాచారాలు చేసిన వాళ్ళకి తప్పు ఉండదు, కేసులు ఉన్నాయి. కొంపలు కాల్చిన వాళ్ళకి తప్పు ఉండదు, కేసులు ఉన్నాయి. కొంపలు కూల్చిన వాళ్ళకి తప్పులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. హత్యలు చేయడానికి సిద్ధమైన కానీ వాళ్ళు తప్పులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. మేము బాధ భరించేటోళ్ళము పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ మేము తిరుగుతుంటే వాళ్ళు బాధ్యత అధికార పార్టీ ఉందని చెప్పి మాకు ఎమ్మెల్యే ఉన్నాడు ఎవడేం ఇక్కడ పీకుండ్రా బాయ్ అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకుంటా పబ్లిక్ను భయపెట్టుకుంటూ తిరిగితే 100 మంది వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఏ పోలీస్ పని చేస్తలేదు, ఎవరు పని చేస్తలేరు. మేము కోర్టు ఆదేశాల మేరకే మా చట్ట ప్రకారం మేము పని చేస్తున్నామంటే మేము ఒప్పుకోము. ఓపెన్ ఎంక్వైరీ జరగాలి. మా డిమాండ్ ఏంటంటే సోమర్పేట గ్రామంలో ప్రత్యక్షంగా వాళ్ళు ఆ స్పాట్ల సంఘటన జరుగుతున్న టైంలో వాళ్ళు ఉన్నారా లేదా ఓపెన్ ఎంక్వైరీ ఆడనే జరగాలి. ఎస్పీ గారి ఆధ్వర్యంలోనే జరగాలి. లోకల్లో మాకు సంబంధం లేదు, ఎస్పీ గారి ఆధ్వర్యంలోనే జరగాలి. ఇంకా డిమాండ్లు ఏంటంటే మాకు కూడా ఇన్ఛార్జీలు ఉన్నారు. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి నల్లమడుగు సురేందర్ గారు కూడా ఆయన చెప్పారు. ఆయన కూడా పాల్గొంటారు బంద్లో. మా పైడి ఎల్లారెడ్డి గారు, బాణాల లక్ష్మారెడ్డి గారు, మా జిల్లా నాయకులు, బీజేపీ కార్యవర్గము అఖిలపక్షం ఆధ్వర్యంలో వర్తక సంఘాలకు ఈరోజు మెసేజ్ పంపిస్తాము సాయంత్రం వరకు. ఎందుకంటే మళ్ళీ ఇదే విషయంలో వీళ్ళు చట్టపరంగా తగిన చర్యలు తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు అని కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా రేపు అతి త్వరలో రేపు అందరము గ్రామస్తులు అందరి సమక్షంలో ఎస్పీ గారికి కలిసి ఇక్కడ జరుగుతున్న సంఘటన తప్పుదోవ పట్టకుండా ఆయన పూసగుచ్చినట్టు వీళ్ళ స్టేట్మెంట్ తీసుకుపోయి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద నాయకుల సమక్షంలో శుక్రవారం రోజున భారీ ఎత్తున బంద్కు పిలిపివ్వడం జరుగుతుంది అఖిలపక్షం ఆధ్వర్యంలో అని అందరికీ నమస్కరించి తెలియజేస్తున్నాను.